హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నారండి. నేను ఇక్కడ ఆరాధన కాదు, స్టార్టింగ్ మొట్టమొదటి ప్రార్థన అప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంచారాన్ని నేను చూస్తున్నాను. ఇప్పుడు కూడా సంచరిస్తున్నా, నేను వాక్యాన్ని బోధిస్తున్నా. ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు తన కార్యాన్ని జరిగించి ఆయన ముగించబోతూ ఉన్నారు. హల్లెలూయా. 1 నుంచి 14 వచనాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనే ఉండగా యెహోవా నన్ను తొడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. సరుకుతండి జీవము గల దేవాలయంలో నిలిచిలు చాట్ల మరుగుపరచండి. మీరు నాతో మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ గమనించినప్పుడు మొదటి వచనంలో ఏమని రాయబడి ఉంది? యెహోవా హస్తం నా మీదకి వచ్చాను. అక్కడ యెహెజ్కేలు తీసుకొని వెళ్లి ఎక్కడ దించారండి? ఎముకలతో నిండి ఉన్న లోయ. ఒక ఎముక ఉందా? చాలా ఎముకలు ఉన్నాయి. చాలా ఎముకలతో ఉన్నటువంటి లోయలో దించి దేవుడు ఇంకేదైనా చెయ్యని చెప్పలేదు. అక్కడ లోయలో ఎముకలతో నిండి ఉన్న లోయలో దేవుడు దించిన తర్వాత ఏమని చెప్పారనమాట? ఇటు అటు నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఎందుచేత ఇటు అటు నడిపించాలంటే, ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఒక కార్యము చేయాలంటే ఆ మార్గంలో నడాల్సిందే. ఎముకలు ఉన్నాయి, ఎముక లోయలో దిగాడు. అబ్బో ఎముక లోయ అని అనుకోలేదు, ఇది మరణపు వాసన అని అనుకోలేదు. కానీ దేవుడు ఏమని చెప్పాడు? ఇటు అటు నువ్వు తిరుగు అని చెప్పాడు అనమాట. ఇటు అటు తిరుగుతున్నప్పుడు అక్కడ ఏమైపోయింది? అతనికి ఏం కనిపించింది అనమాట? ఎండిపోయిన ఎముకలు, కంప్లీట్ గా ఎండిపోయాయి. అటువంటి ఎముకలు అతనికి కనిపించాయి. అయితే ఎముకల మధ్యలో ఆయనకి నడిపిస్తున్నప్పుడు అవి ఎలాగున్నాయి? కంప్లీట్ గా ఎండిపోయింది. దేనికి సాదృశ్యమో తెలుసా అండి? అసలు మాయిశ్చర్ ఏమీ లేదు, కంప్లీట్ డ్రైనెస్. అంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లేడు. తడికి గాని, మంచుకు గాని, నీటికి గాని పరిశుద్ధాత్మ దేవుడు సాదృశ్యంగా ఉన్నాడు. అగ్ని వెంట ఆత్మ, నూనె వెంట ఆత్మ, మంచు వెంట ఆత్మ, నీరు వెంట ఆత్మ. అంటే ఇలాంటివి ఏమీ కూడా లేనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నది. అంటే యాక్చువల్ గా అతనికి దర్శనంలో ఆ విధంగా తీసుకెళ్లి యెహెజ్కేలుకి ఎముకల లోయలో దించడానికి ముందు ఏం చేస్తారండి? యెహోవా హస్తం అతనికి తోడై ఉంది. హల్లెలూయా. మనకు కూడా దేవుడు ఏదైనా ఒక పరిచర్య అప్పచెప్పడానికి ముందు మనకి దేవుడు తన ఆత్మతో నింపి మనల్ని అక్కడ తీసుకొని వెళ్తాడు. కానీ ఏమీ లేకుండా నువ్వు వెళ్ళిపోయి అక్కడ నిల్చో, ఏ జరుగుతుందో అది జరగని అని ఏమీ చెప్పడు దేవుడు. నీకు ప్రత్యేకంగా దేవుడు ఆత్మతో నింపి దేవుడు ఆ స్థలానికి తీసుకుని వెళ్తాడు. యెహెజ్కేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసండి? బలపరుచును అనేటువంటి మాట. అంటే దేవుడే నాకు బలపరుస్తాడు, దేవుని ద్వారా నేను బలం పొందాను అని ఆ మాటకు అర్థం. అయితే ఇక్కడ చూసినప్పుడు అన్నమాట, దేవుడు బలపరుస్తాడు అన్నటువంటి ఒక సేవకుని తీసుకెళ్లి ఎక్కడ దించాడండి? ఎండిపోయిన ఎముకల్లో. అంటే దేవుని యొక్క బలాన్ని ఎవరైతే పొందుకుంటారో అటువంటి వ్యక్తులను తీసుకొని ఎక్కడికి దించుతారో తెలుసండి? ఎంత మాత్రం తేమ లేదు, ఎంత మాత్రం ఇక్కడ నీరు లేదు, ఎంత మాత్రం ఏమీ లేదనేటువంటి సిచ్యువేషన్ లో దేవుడు దించాలి అని అనుకుంటే ముందుకుంటా నిన్ను దేవుడు సిద్ధపరుస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఒకసారి యెహెజ్కేలు గురించి మనం ధ్యానం చేస్తే, యెహెజ్కేలు ఎక్కడ ఉన్నాడండి? చెరలో ఉంటున్నాడు అనమాట. చెరలో ఉన్నటువంటి పరిస్థితి. రెండవదిగా చూసినప్పుడు చాలా బాధలో ఉన్నాడు యెహెజ్కేలు. ఆ తర్వాత ఎక్కడున్నాడు? మాకు ఆశ లేదు, మా ఆశలన్నీ చిగురించిపోయాయి, మేము ఎప్పుడు తిరిగి యెరూషలేముకి వెళ్తామని నిరాశలో చెరలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య యెహెజ్కేలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ యెహెజ్కేలుకి ఎంత మాత్రం సంతోషం లేదు. యెహెజ్కేలు తన దేశాన్ని విడిచిపెట్టాడు, సొంత ప్రజలను విడిచిపెట్టేశాడు, అందరిని విడిచిపెట్టేసి స్వేచ్ఛ స్వాతంత్రం లేని ప్రదేశంలో యెహెజ్కేలు ఉంటున్నాడు. అయితే ఒకటి ఏంటంటే, దేవుడు అందరికీ ఒకలాంటి పరిచర్య ఇవ్వడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిచర్య దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ గమనించినప్పుడు యెషయాకి ఎటువంటి యెషయాకి ఎటువంటి దర్శనం ఇచ్చాడో తెలుసండి? సింహాసనం చూపించాడు. సింహాసనం చూపించి అతను పరిచర్యకి రప్పించాడు, పరిచర్య చేశాడు. అయితే యెషయా జీవితంలో గమనించినప్పుడు చాలా కష్టతరమైన పరిచర్య చేశాడు. దర్శనంలో అయితే సింహాసనాన్ని
వ్యక్తిగత జీవితంలో యెషయా చాలా శ్రమలు ఎదుర్కొన్నారు. ఒక గొప్ప సేవకురాలు, ఆమె కూడా ఒక ప్రవక్తనే. అలాంటి ప్రవక్తని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి గొప్ప పరిచయం చేశారు. ఆ రోజుల్లోనే బైబిల్ కాలేజీ స్టార్ట్ చేశాడు యెషయా. అటువంటి అనేక మంది తరబితి ఇచ్చాడు, కానీ యెషయా చెప్పిన మాట ఎవ్వరూ నమ్మలేదు. యెషయా జీవితం చివరికి ఎలా జరిగిందంటే, ఒక చెట్టు త్వరలో అతను పెట్టేసి రంపంతో కోసి చనిపోయాడు అన్నమాట. అటువంటి భయంకరమైన పరిస్థితిలో యెషయా మరణించాడు. అతను కలిగిన దర్శనము ఏంటి? సింహాసన దర్శనమే కలిగింది. ఎందుకంటే యెషయా ఆరాధ్యంలో చూసినప్పుడు ఆ యొక్క దేవుడు స్వయంగా పరిశుద్ధ ఆలయంలోకి సింహాసనం మీద దిగివచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటప్పుడు నన్ను పరిచర్యకు పంపించనేటువంటి వ్యక్తి జీవితము ఎలా గడిచిందని చూస్తే భయంకరమైన పరిస్థితులు అతని జీవితం గడిచింది. అయితే అనుకోవచ్చు, ఇక్కడ కొన్ని విషయాలు విన్న తర్వాత మీ డెసిషన్ కూడా నేను అడుగుతాను. రెండవదిగా చూసినప్పుడు ఇర్మియాకి ఎటువంటి పరిచర్య ఇచ్చాడో తెలుసండి? కన్నీటి పరిచర్య. జనరల్ గా చూసినప్పుడు మన స్త్రీలను ఎక్కువ ఏడుస్తాం, కానీ పురుషులు తక్కువగా ఏడుస్తారు. కానీ ఇర్మియా కూడా అటువంటి పరిచర్య ఇచ్చి అతని జీవితం కూడా చాలా భయంకరమైన కష్టాలు గుండా నడిచాడు. ఆ యొక్క పట్టణపు గవిని దగ్గరికి వెళ్లి ఏడుస్తూ గడిపినటువంటి వాడు. ఏ స్థలంలో అయితే ఇర్మియా ఏడుస్తూ పట్టణం గురించి యెరూషలేము కొరకు విజ్ఞాపనతో చేస్తూ ఉన్నాడో, అదే స్థలంలో యేసు ప్రభువు వారు కొన్ని సంవత్సరాల తర్వాత శిలువ మరణం పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అతని జీవితం ఆ విధంగా గడిచింది. తర్వాత గమనించినప్పుడు దానియేలుకి ఏంటి? ఆ యొక్క రాజ్యం యొక్క దర్శనాలు దేవుడు ఇచ్చాడు. రాజ్యం గురించి అన్ని దర్శనాలు కలిగినటువంటి దానియేలు పెద్ద వయసు వరకు జీవించాడు, కానీ అతని జీవితం కూడా ఏది సాఫ్ట్ గా జరగలేదు. వివాహం చేసుకోలేదు, ఎటువంటి పిల్లలు సంతోషాన్ని పొందుకోలేదు. కానీ అనేకమైనటువంటి కష్టాలు పడుతూనే అనేక మంది రాజుల దగ్గర పరిచయం చేయడానికి కొరకు దేవుడు అతన్ని అభిషేకించాడు. ఇంకా యోసేపును చూసినప్పుడు యోసేపు కూడా కళల ద్వారా పరిచయం చేశాడు. అతని జీవితాన్ని ఒక విధంగా అధికారంగా ఆ విధంగా గడిచాడు. కానీ ఎప్పుడైతే కళలు దర్శనాలు పొందాడో, అతను కూడా భయంకరమైన శ్రమలు, ఆ కళలు నెరవేర్చబడే వరకు, అతను పొందుకున్న దర్శనాలు నెరవేర్చబడే వరకు ఒక రకమైనటువంటి లోయలో బాధ కష్టాలు అతను వచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ యెహెజ్కేలు గమనించినప్పుడు ఇతని పేరు ఏమని చూసాము? బలపరుషుడు, అంటే దేవుని వల్ల బలం పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఈ వ్యక్తి జీవితాన్ని గమనించినప్పుడు ఆ యొక్క మరణం మధ్యలో పునరుజ్జీవాన్ని ప్రకటించడానికి వరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి ఏమి ఈజీ కాదండి. ఎముకల లోయలో అటు ఇటు నడవడం అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక చనిపోయినటువంటి ఒక శవం దగ్గరే, లేదంటే కొన్ని ఎముకలు చూస్తేనే మనకు భయం అనిపిస్తుంది. అదొక పెద్ద లోయ, కొన్ని వేల ఎముకలు అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించినప్పుడు ఈ యెహెజ్కేలు కూడాను దేవుడు ఒక ప్రవక్తగా పిలిచినట్టుగా చూస్తున్నాం. కానీ ఇతని జీవితాన్ని గమనిస్తే ఇతను ఎటువంటి వ్యక్తి అంటే యాజకుల కుటుంబంలోంచి వచ్చాడు. బూజీ అనేటువంటి యాజకుని కుమారుడిగా మనం యెహెజ్కేలు చూస్తాం. ఇర్మియా కూడా యాజకుల కుటుంబంలోంచి వచ్చాడు. అయితే ఇర్మియాకి యాజకత్వం చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రవక్తగా పిలిచాడు. ఇక్కడ యెహెజ్కేలుకి అలా కాదు. యాజకుడు అనేటువంటి వ్యక్తి 30 సంవత్సరాల తర్వాత పరిచర్యలోకి రావాలి. లేవీలందరూ కూడా 30 సంవత్సరాల తర్వాతనే పరిచర్య చేయాలి. అటువంటిది ఈ యొక్క కరెక్ట్ గా 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి యెహెజ్కేలు ఎక్కడ ఉన్నాడో తెలుసండి? చెరలోకి వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి చాలా ప్రార్థనా భారాన్ని కలిగి యాజకత్వ కుటుంబంలో పెరిగినటువంటి అతను ఎంతో ప్రార్థన తెలుసు, ప్రజల భారాన్ని మోయడం తెలుసు, కష్టాలు మోయడం తెలుసు. ఇవన్నీ కూడా ట్రైన్ అయి వచ్చిన తర్వాత ఫుల్లీ ఎక్విప్డ్ అంటారు కదా, అలాగ కంప్లీట్ గా నింపబడిన వ్యక్తిగా వచ్చి కరెక్ట్ గా యాజకత్వం చేయాల్సిన సమయం ఏమైపోయిందండి? ఇతను చెరలోకి పట్టుకొని వెళ్ళిపోయారు. ఎంత బాధ అనిపిస్తుంది. మనం దేని కొరకైనా ఒక ట్రైనింగ్ చేసాం అనుకుందాం, ఆ ఉద్యోగంలోకి వెళ్లాల్సిన పని వచ్చినప్పుడు కరెక్ట్ గా అక్కడి నుంచి ఎక్కడికైనా మైగ్రేట్ చేయబడితే ఎంత భయంకరమైనది, మన మనసుకు బాధ అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇతను 30 సంవత్సరాల వయసులో పరిచర్య చేయాలి, యాజక పరిచర్య చేయాల్సిన సమయంలో చెరలోకి వెళ్ళిపోయాడు. అక్కడ యాజకత్వం చేద్దామంటే మందిరం లేదు.
ఒంటరితనం. అటువంటి పరిస్థితుల్లో దేవాలయం లేదు, దేశం లేదు, స్వేచ్ఛ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ ఎప్పుడు దేవుని విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. నీ యొక్క ప్రిపరేషన్ ఏదైనప్పటికీ కూడా, మీ సిద్ధపాటు ఏదైనప్పటికీ కూడా, పరిస్థితులు ఎలాగ మారినా సరే మనం దేవుని విడిచిపెట్టకూడదు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆయన పిలిచిన పిలుపు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. కాకపోతే పిలిచిన పిలుపులో కొంచెం డైమెన్షన్స్ మారుస్తాడు అనమాట. యాజకత్వానికి పిలిచి ప్రవక్తగా నేను పంపిస్తాడేమో, కానీ పరిచయం అనేది లేకుండా ఎంత మాత్రమో చేయడు. అయితే ఇటువంటి పరిస్థితులు అన్నమాట చాలా గాయపడిన జీవితం. ఎందుకంటే ఒకసారి గమనించండి, మనం ఒక ఊరు నుంచి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయితేనే అడ్జస్ట్ అవ్వలేం. ఎంప్లాయీస్ కి తెలుస్తుంది, అబ్బా సొంత ఊరు విడిచిపెట్టేసాం, ఇక్కడ ఎలాగ ఉండాలి, ఎన్నో ఆలోచిస్తాం కదా. అలాంటిది దేశం, కానీ దేశంలోకి కంప్లీట్ గా వెళ్ళిపోవాలన్నమాట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాలు దేవుడు చెరలోకి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అటువంటి సమయంలో ఇతను ఎలాగున్నాడంటే పరిశుద్ధత కలిగి దేవునికి సమీపంగా ఉంటూ దేవుని సన్నిధిని కలిగిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నమాట. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గమనించండి, బ్రోకెన్ వెసల్ ఏదైనా ఉందంటే దేవుడు దాంట్లోనే రిజరక్షన్ ఆయిల్ అనేది పోస్తాడు. హల్లెలూయా. ఎవరి హృదయమైనా పగిలిపోయి ఉందా ఇక్కడ, ఏ పరిస్థితిని బట్టి పగిలిపోయి ఉన్నా సరే దేవుడు దాంట్లో రిజరక్షన్ ఆయిల్ పోయిపోతూ ఉన్నాడు. ఎందుకంటే లేని వారుగా, విధవరంగా, భర్తలు విడిచిపెట్టిన వారిగా, 3 బారిన వారిగా మారిపోయి వారి జీవితాలు ఎంతకి అర్థం లేకుండా ఉండాలని కొంతమంది చాలా గొప్ప వ్యక్తులు అనేటువంటి వారందరూ కూడా కొన్ని రకాల తెండి బ్లడ్ తో కొన్ని పూజలు చేస్తూ అపవాదిని తృప్తిపరుస్తూ పనిచేస్తూ ఉన్నారు. అయితే మీకు విరోధంగా రూపొందించబడిన వర్తిల్లని ప్రభు చెప్పి ఉన్నారు. అలాంటి శక్తులు బ్రేక్ చేయడానికి కొరకు ఈ దినాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అండి. హల్లెలూయా. మనం ఏర్పాటు చేసుకోలేదు. మనమైతే మనకు నచ్చిన వాళ్ళని పలానా వాళ్ళని ఫింగర్ టిప్స్ లో కౌంట్ చేసుకుంటాం, కానీ దేవుడు ఎన్నిక చేసుకొని అపాయింట్ చేసుకుని ఇక్కడ బిడ్డలు తీసుకొని వచ్చారు. ఈ దినాన్ని అట్టి కార్యం 3 పేటల తాడు తెగిపోదనేటువంటి కార్యం చేస్తూ కొన్ని రకాల అధికారాలను దేవుడు బ్రేక్ చేయబోతూ ఉన్నాడు. దాని వల్ల దేవుడు మనకి క్షేమము, సంతోషము, ఆశీర్వాదాన్ని కూడా దయచేయబోతున్నారు. ఇంటి సంఘాన్ని ఇచ్చినటువంటి